उषा समेत सवितृ सूर्यनारायण स्वामिने नमो नमः नमस्कारं समर्पयामि। रामदूतं नमाम्यहं सुवर्चला समेत अभय नव्वुतू रावम्म वासवी मा माता नीकु स्वागतं तल्ली नीकु स्वागतं जय जय वासवी माता नमस्तुभ्यं सततं मोदकप्रिया निर्विघ्नं कुरु मे देव मम सर्वकार्येषु सर्वदा लक्ष्मी गणपति स्वामी देवताभ्यो नमो नमः मम చెప్పండి అందరూ కూడా నందీశ్వర నమస్తేస్తు సాంద్రానంద ప్రదాయక కూడా చెప్పి అందరికీ కూడా కొబ్బరికాయ కొట్టి పూలదండలు వేసి అమ్మపరమేశ్వరి పంచాయతీ నక్షత్రంలో ఈ రోజున ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాశీ అన్నపూర్ణాదేవి స్వరూపంలో మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. అన్నపూర్ణాదేవి అంటే తెల్లారైనప్పటికే మన అందరికీ కూడా ఆకలి చేస్తూ ఉంటుంది. క్షుత్బాధ అన్నారు దాన్ని. అంచేత అటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చూసే తల్లి అన్నపూర్ణాదేవి. అటువంటి అమ్మవారు యొక్క స్వరూపంలో వాస్తవీమాలు మన అందరికీ కూడా అన్నోదకాలకు లోటు లేకుండా భక్తులందరినీ కూడా చక్కగా చూడాలి అని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండండి. చక్కగా దర్శనం ఒక 6 నిమిషంలో అందరికీ కూడా కలుగుతుంది. అక్షిగణపతి కన్న తల్లికి సద్గుణావతి సంభవి మోక్షము మూల కారణ శక్తివి శిక్షకేతు ఘోర భవముల శ్రీహరి భ్రమరాంబికా సమయంలో సుమూహం గతిని
అమ్మవారి యొక్క అవతారంలో ఉత్సవమూర్తి అలంకారం మనందరికీ కూడా అలంకారం సత్యాలక్ష్మి దేవి కింద మనకి అమ్మవారు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అటువంటి అమ్మవారికి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మొత్తం అందరూ కూడాను నమస్కారం చేసుకోండి. చిన్న అలంకారం దాతలు ఇక్కడ ఉందరు కానీ పెద్ద అలంకారం దాతలు ఇక్కడే ఉన్నాడు. ఒకసారి దర్శనం అయ్యేదాకా అందరూ నమస్కారం చేయండి. చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. జై జై వాసవి. ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి 57వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత ఈరోజు 4వ రోజున శ్రీ కాశీ అన్నపూర్ణాదేవిగా అవతారం ఈ రోజున దర్శనమిచ్చారు. విశేష అలంకారం. ఈ రోజున ఉత్సవమూర్తి అలంకారం సంధ్యాదేవితో అలంకారంతో దర్శనమిచ్చారు. మన తాడేపులగూడెం భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ రోజున సూర్యనారాయణమూర్తి పూజ కూడా జరుగుతుంది. అలాగే సాయంత్రం 4 గంటలకి 8 మందితోటి అష్టోత్తర కమల హోమం జరుగుతుంది. 50 మంది భక్తులు అందరూ కూడా వచ్చి ఈ దేవిని వాసవి కన్యకా పరమశ్రీ దేవిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. వాసవి మరి దేవీ శరణవతలో భాగంగా మరి 4వ రోజు పట్టణ ప్రజలకి అందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున మరి ఏలూరు రోడ్లో వేయించేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో మరి 57వ సంవత్సరంలో అడుగుపెట్టి దిగ్విజయంగా పూర్తవుతున్నాయి. మరి ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవిగాను, అదేవిధంగా ఉత్సవమూర్తి అలంకారం సంధ్యాదేవిగాను మరి అమ్మవారికి దర్శనమిస్తున్నారు. మరి ఈ రోజున అమ్మవారిని దర్శించుకుంటే మనం జీవితాంతకం బతికుందగాను కూడా అన్నపూర్ణాదేవికి లోటు ఉండదని చెప్పి అమ్మవారు మనం ఇవాళ దర్శించుకోవాలి కాశీ అన్నపూర్ణాదేవిని. అదేవిధంగా ఈ రోజున ఆరోగ్యం కొరకు మరి సకల బాధలు నివారణ కొరకు మరి సూర్యనారాయణ స్వామి యంత్రం వేసి ఈ రోజున పూజలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం నాడు మరి ప్రతిరోజు కూడా నక్షత్ర హోమం జరుగుతుంది. మరి ఈ రోజున 3 నక్షత్రాలు శతభిషం, ధనిష్ట, శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా 8 మంది దంపతులదే అష్టోత్తర శతకమల హోమం జరుగుతుంది. కాబట్టి ప్రతినిత్యం రోజుగా మరి ఈ రోజు కూడా అందరూ విశేషంగా భక్తులు అన్నపూర్ణాదేవి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిస్తున్నాము. అదేవిధంగా మరి 17వ తారీఖుని మరి ఆ పూరి జగన్నాథ స్వామి రథోత్సవం లాగా మరి అమ్మవారి రథోత్సవం పౌర్ణమి వెలుగులో మరి అమ్మవారి వెండి రథోత్సవం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా విశేషంగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. జై వాసవి. శ్రీ ఆర్యవేద సంఘం శ్రీ పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో 4వ రోజుగా శ్రీ కాశీ అన్నపూర్ణ అవతారంలో వాసవి మాత దర్శనమిస్తున్నారు. అలాగే ఉత్సవమూర్తి శ్రీ సంధ్యాదేవి అవతారంతో దర్శనమిస్తున్నారు. మీరు పట్టణ ప్రజలందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అష్టైశ్వర్యాలు ఆరోగ్యం కలగాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. ప్రతిరోజు కూడా మహాసౌరం, త్రిచ విధానం, అలాగే అరుణ మంత్రంతో ఒక పండితుల ద్వారా 7:30 కల్లా ప్రారంభించి 10 గంటల దాకా చేసి అక్కడి నుంచి అందరికీ కూడా తీర్థం ఇవ్వబడతాం. మరి వాడు విశేషంగా ఆదివారం రావడం వల్ల చతుర్ద్వార సూర్య నమస్కారాలు అని చెప్పి 4 పండితుల ద్వారా అరుణ మంత్రం చెబుతూ చక్కగా ప్రదక్షిణ పూర్వకంగా
సాష్టాంగ నమస్కారాలు చేయించడం జరిగింది. నమస్కార ప్రియే భానువు అన్నారు. భానువు అంటే ఎవరు? సూర్య భగవానుడు. అంచేత భానువారము అన్నారు. అటువంటి నమస్కారం అంటే సూర్య భగవానుడికి బాగా ఇష్టం. అటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసి భక్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండకూడదు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని భాగ్యాలు ఉన్నప్పటికీ కూడా టేబుల్ మీద అన్నీ ఉంటాయి మొత్తం. అయ్యా మేము తినకూడదు, ఆరోగ్యంగా ఉండాలి, ఎల్లప్పుడూ కూడా సుఖంగా ఉండాలంటే మనం ప్రతిరోజు కూడా సూర్యుడు రాకుండానే లేచి ఆయన వచ్చిన తర్వాత నమస్కారం చేస్తూ ఉండాలి. ఆయన వచ్చిన గంటకి అవడం కాదు. అంచేత మనం ఉదయాన్నే సూర్య నమస్కారం చేస్తాం. ప్రారంభమే కర్మ సాక్షి. ఏ కార్యక్రమం అయితే చేస్తున్నామో అన్ని వాటికి కూడా సాక్షి భూతుడు ఆ సూర్య భగవానుడు. శ్రియం పుత్రాంశ్చ దేహి మే సౌజ్ఞ ఛాయాపదయోగాత్రమణి ఓం అవసరార్థం బోధోపసకరాన్ని వేదయామి. స్వాహా ఓజ్ఞాయ స్వాహా ఓం గుణాయ స్వాహా ఓం సమానాయ స్వాహా. మధ్య మధ్య భగవాన్ అమృతాభిధానోత్తరాపేద కానీ పీఠ మీద కానీ కూర్చుని తీర్థం తీసుకోండి. ఆ పక్క పక్కిస్తారు, పక్కకి పంపిస్తారు, అందరూ తీసుకోవాలి. మనకి ఆ యంత్రాలు కనపడుతున్నాయి చూడండి, 12 దిగులు. అవన్నీ కూడా 12 మంది సూర్యులు. 12 మంది సూర్యులు. ఆ 12 మంది కూడా 12 మాసాల్లో చక్కగా ఉంటారు. ద్వాదశాదిత్యులు అన్నారు. మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం. మందార పూలతోనే మాల నీకు వేస్తాము, బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము. బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము. కుంకుమ పూజలు నీకు ముదము తోడ చేస్తాము. మంగళహారతులను నీకు మేము పడతాము. మంగళహారతులను నీకు మేము పడతాము. మేళాలు తాళాలు మంగళ వాయిద్యాలు అనునిత్యం పూజలమ్మ వాసవి, నీకు భక్తి తోడ భజనలు పరమేశ్వరి. అనునిత్యం పూజలమ్మ వాసవి, నీకు భక్తి తోడ భజనలు పరమేశ్వరి. జై జై వాసవి మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం. ఇలలో వైశ్యుల కావగ కన్యకగా వెలసితివే, ఇష్టంగా కొలిచినోళ్ళ